హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు 10 రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ఇదే విధంగా మరో 2 రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. మరాఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది వాతావరణ శాఖ. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కూడా కురవచ్చని సూచించింది. ఇక కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఏపీలో కోస్తా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న వేసవి తాపం దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోస్తా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న వేసవి తాపం దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇటుక వెదర్ అప్డేట్స్ గురించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కోస్తా రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్నటువంటి ద్రోణి ప్రభావంతో గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు పుంజుకునే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ద్రోణి ప్రభావంతో గడిచిన 2 రోజులుగా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తూ మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాయలసీమలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే రానున్న వారం రోజుల పాటు పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. మరింత ఇబ్బందికర వాతావరణం ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూస్తే కనుక నంద్యాల, అనంతపూర్, అలాగే కర్నూలులో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. వడగాల్పులు కూడా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు గడిచిన 2 రోజులుగా తగ్గినప్పటికీ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగబోతూ ఉన్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ద్రోణి ప్రభావం మరొక రోజు పాటు ఉత్తరాంధ్రపై ఉండబోతోంది. తేలికపాటి వర్షాలు, జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి ఎండల దృష్ట్యా, పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంటుంది. ఎండ తాపం, వేసవి తాపం కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ బీచ్ రోడ్ నుంచి.